బెజవాడకి మరొకసారి పాత శోభ వచ్చింది. ఆటో నగర్ అంటే ఒకప్పుడు అశోక్ లేలాండ్ నుంచి అనేక రకాలైనటువంటి భారీ వాహనాలు తయారు చేసేటటువంటి కేంద్రం. ఆసియా ఖండం మొత్తానికి ఇక్కడి నుంచినే వెళ్ళాయి. బంగ్లాదేశ్కి, బర్మాకి, నేపాల్కి అట్లాంటివి కూడా ఇక్కడి నుంచినే తయారయ్యి వెళ్ళాయి. లారీలు కావచ్చు, బస్సులు కావచ్చు. అట్లాంటి స్టేజ్ నుంచి అది కాస్త పక్కకి వెళ్ళిపోయినటువంటి ఆటో నగర్లో పక్కన పెడితే ఇప్పుడు మల్లవల్లిలో అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభం జరిగిపోయింది. తొలి విడతగా 600 మందికి ఉపాధి కల్పిస్తున్నట్టుగా ప్రకటించారు. బాపులపాడు దగ్గర కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామికవాడలో నారా లోకేష్ ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు. టీజీ భరత్, కొల్లు రవీంద్ర, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అందరూ కలిసి అశోక్ లేలాండ్ సంస్థ ప్రతినిధులు వీళ్ళందరినీ ఆహ్వానించారు. బస్సుల మోడల్స్ని లోకేష్ పరిశీలించారు. ప్లాంట్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ ప్లాంట్ ద్వారా తొలి విడతలో 600 మందికి, మలి విడతలో 1200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నారు. హిందూయ గ్రూప్ సంస్థ అనుబంధ సంస్థ అయిన అశోక్ లేలాండ్ ప్రపంచంలో బస్సుల ఉత్పత్తిలో వాస్తవంగా 4వ స్థానంలో ఉంటాం. మల్లవల్లి పారిశ్రామికవాడలో 75 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు చేపట్టడం అన్నటువంటిది విశేషం.